మీరు ఎప్పుడన్నా కోడి చెట్లాగా చూసినారా? అది ఇదేంటో వాడతారు తెలుసా? మనం తాలింపులు చేసుకుంటాం కదా, రోజు ఆకుకూరలు అంటాం కదా, దాంట్లో ఇది కూడా ఒక రకము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఎండకి మంచిగా ఈ తోటకాడికి అయితే వచ్చేసాము. పదా రాండి, మీకు మా తోట చూపిస్తా. ఈ చెట్లు వచ్చి సుగంధాలు అంటారు. నన్ను కూడా చూపి. ఈ చెట్లను వచ్చి సుగంధాలు అంటారు. చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. మేమైతే కింద ఆకులు కట్ చేస్తున్నాము, తోట నీట్గా ఉంటుందని. ఈ పిల్లలు కూడా అయితే పొడి చేయాలి. ఇంకా ఇది పిల్లలు. ఈ పిల్లలు ఏమంటే ఇవి కానీ ఉంటే ఈ చెట్లు గ్రోతింగ్ బాగా రాదు. ఎందుకంటే వీటికి వేసే సతవులు ఎరువులు అంతా ఆ పిల్లలే తినేస్తాయి. వీటికి అయితే గ్రోత్ ఆ కొట్టే విధంగా అట్టే ఉన్నాగా గ్రోతింగ్ అయితే ఒక తేడా ఉంటుంది. ఎందుకంటే నాకు కొట్టేసుకోవాలి మనం. రండి, ఇవి వచ్చి ఎర్రటి చెట్లు, ఎర్రటి రెడ్ బనానా అంటారు కదా. వీటికి వచ్చే గెలలు వచ్చి షుగర్కి వచ్చి బాగా పనిచేస్తాయి. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి షుగర్ కంట్రోలింగ్గా వాటికి అయితే బాగా యూజ్ చేస్తారు. వాటి మీద చూసుకుంటే రేటు కూడా ఇవే బాగా పోతాయి. మాకు ఒక కేజీ 50 పోతే, ఒకవేళ కేజీ 50 రూపాయలు కానీ పోయినాయంటే అవి వచ్చి కేజీ ఒక 20 రూపాయలు అటు పోతాయి. అంత తేడా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వేరే మా తోట పక్కన టమాటా చెట్లు వేసుకున్నారు. చూడండి, వీటి ఎరువులే ఏమీలే, తెచ్చి నాటినారు అంతే. చూడండి ఎంత బాగా కాపు వచ్చాయో. చూపిద్దురా పవన్. చూడండి, ఒక్కొక్క గుత్తికి ఇన్ని టమాటాలు ఉన్నాయో. చూడండి, మాగున్నాయి ఇక్కడ. అది చూడు, కట్ట మాగినాయో. స్వామి, కాపు కాదురా అదే. చూడండి ఎంత కాపు వచ్చి. ఈ విధంగా బడిగా ఆడదాకా వేసుకొని మళ్ళీ ఆడ నుంచి మిరపకాయ చెట్లు వేసినారు. పదాం రండి మన తోటలకు. ఈరోజు మీకు ఏం చూపించాలనుకున్నానంటే అసలు రోజు చూపిస్తారండి, చూపిస్తారండి. ఇది చూడండి, ఏందో గుర్తుపట్టినారు ఈ ఆకు. కింద కొంచెం చూపి దగ్గరికి. ఈ ఆకు ఏందో గుర్తుపట్టినారా? ఇది మనం కోసుకొని ఇంటికైతే ఎత్తుకోమదాము. దీన్ని వచ్చి మా పక్క కోడి చెట్లు లాగా అంటాము. ఈ పేరు అందుకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. మీకైతే తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చూడండి, తోటంతా ఈ విధంగా ఆకైతే ఉంది. మీకు ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు ఇంటికి వచ్చి. ఈ విధంగా కోసుకొని చూడండి ఎంత నాదో. తోటంతా అదే, చెట్ల మధ్యలో అంతా. ఈ చెట్లు తెలుసా మీకు? ఇదేం చెట్ల? ఇవి కూడా ఒక ఆకు. మేమైతే ఇవి పప్పు వేసుకుంటాం కదా, పప్పు చేసుకుంటాం కదా, ఆ పప్పులో కూడా వాడతాము. ప్రస్తుతానికైతే మనకి అవసరం లే. ఎంత ఆకుందో చూడండి. పదారాన్ని ఇంకా కోసుకున్నాం కావాల్సినంతగా. ఈ విధంగా మొదళ్ళకి అయితే కోసుకోవాలి. దగ్గర మొదలుకు కోసుకోవాలి, మట్టి కాకుండా. మట్టినా ఏం కాదు, మళ్ళీ ఇంటికి పోయి కడుక్కోవచ్చు. ఏమి ఎరువులే ఏమిలే, ఇవే తోట అంతా వచ్చేస్తాయి. ఇవే మనం అడగాల్సిన పనిలే, అయ్యే వచ్చేస్తాయి. అంతా మనకి ఇష్టం వచ్చినంత కోసుకొని పోతా ఉండొచ్చు, ఎంత కావాలంత. మీకు టౌన్లో అమ్ముతారు కదా ఇవి. టౌన్లో ఉండే వాళ్ళకి ఇవి ఒక్కొక్క కొట్ట తెలిసి 20 రూపాయలు 10 రూపాయలు లెక్కనైతే అమ్ముతారు. అంతే, ఒక కట్ట ఇంత కడతారు అంతే, దీనికన్నా మించి కట్టరు. మనం చూడండి, కరెక్ట్గా 1 నిమిషంలో కోయేసాం ఈ కట్ట. ఆ విధంగా అయితే మనం టౌన్ కూడా పోయి అమ్ముకోవచ్చు. కానీ అంత ఓపికగా ఇంట్లో కోసుకోమదాం ప్రస్తుతానికి. చూడండి ఎంత ఆకున్నదో. ఇదంతా అదే, మొదలు కోసుకొని వెళ్ళిపోయేది. చూడండి, జుడి ఏర్లకు వచ్చేసింది. మనమే ఒక చెట్టు కూడా నాట్లా, మొత్తం నారు పోసినట్టు నాది కయ్యి అంతా. ఇటు చూడండి, ఒకటే చాటు ఎన్ని చెట్లు ఉన్నాయో. అన్ని చిన్న చెట్లు అన్నీ ఇవే, ఈ కోడి చెట్లాకే. చూడండి, ఏర్లకు వచ్చేస్తున్నాయి చిన్న చెట్లు. కానీ వాళ్ళు ఉంటాయి లేతగా తినేదానికి. వీటిని ఏం చేస్తామంటే మేము మా పక్క పెనుగులు వేసి బాగా వాడిసి తాలింపు చేస్తాం, బాగా తినేటట్టుగా. బాగా ఉంటుంది.
తాలింపుకి అయితే. చూడండి బాగా మంచు పడి ఫ్రెష్గా ఉన్నది ఆకు. చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్నగా ఇది చూడండి, పూత కూడా వచ్చింది. పూత దో చూడండి ఎట్లున్నదో. ఇది 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 ఇదేంది ఎర్రగా ఉన్నది అనుకుంటున్నారా? ఏమన్నా ముసలిదేమో. ఫ్రెష్గా ఉన్నది ఆకు. పొయ్యి కడిగేసుకొని ఇంకా చిన్న చిన్న ఆకులుగా తుడుచుకొని తొట్టెలు కూడా వేసుకోవచ్చు మనం. చూడండి ఫ్రెష్గా ఉన్నది. తొట్టెలు కూడా వేసుకొని తినేయచ్చు బాగా. మీకు ఇంత పప్పాకని చూపించాను కదా, ఎడ్డు ఎంత ఉన్నదో అంతా. ఇది పప్పాకని నేను అనుకుంటున్నాను, అదే ఉండొచ్చు. ఇదో పాలాకేమో కానీ అది పాలాకు. అది చూడండి కైబడిగా అంతే, కైబడిగా అంతా అదే. ఈ సుళ్ళు దీంట్లో నుంచే అంటి చెట్లకి గెల్లొచ్చేది. పెద్ద కొద్దీ సుడి ఆకులు ఆకులు వాడిపోతా అట్ట పైకి వచ్చి లాస్ట్కి దీంట్లో నుంచే మొగ్గొచ్చి గెల్లొచ్చేది. మొగ్గు వచ్చినాక 3 నెలలకి గెల కటింగ్ వస్తుంది. దీన్ని కానీ పెరిగేచ్చే మళ్ళీ చెట్టు పనికి రాదు. చెట్టు మళ్ళీ వేస్ట్, ఉండి కూడా వేస్ట్, గెల రాదు. దో ఆకంతా ఆడ పడితే ఆడ అయ్యంతా. రాని పదాం నాకు వద్దాం. ఈ కైనైతే రేపు గడ్డి ఎక్కువ ఉన్నది కదా చూడండి. మనకి ఈ గడ్డి కూడా మనకు మామూలుగా అవసరం లేదు. ఇవన్నీ ఉండడం వల్ల తోటకైతే ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి కోసేస్తారు. ఎప్పుడు ఇదంతా తవ్వేదని చెప్పి ఇప్పుడు అంతా మోడర్న్ అగ్రికల్చర్ కదా, ట్రాక్టర్లు పెట్టి రోటర్ వేస్తారు, దున్నేస్తారు అంతా. రండి. ఇది వచ్చేసి మా పెద్దయ్య వాళ్ళ తోట. ఇది కిందది వచ్చి మాది సుగంధాలు, ఇది రెడ్ బనానా మా పెద్దయ్య వాళ్ళది. ఈ గెను వరుసగా మిరప చెట్లు చూడు, మిరప చెట్లు నాటుకున్నాడు. ఇప్పుడు పూత వస్తుంది చూడు. ఇది పూతలోనే ఉన్నది. ఈ టమాటో చెట్లు ఒక చెట్ల 2 చెట్లు ఇయ్యా, ఒకటే చెట్టు నిలబడలేక వాలిపోయిందంతా. ఇంక కాసే పనే దీనికి, ఏం పనిలే, అంతా కాసే పని, అంతా అరగాయ అన్నది. ఈ గడ్డి ఎనుములకు కూడా ఇది ఉండడం వల్ల మనకు తోటకి క్లీన్గా ఉండదు. వంకాయ చెట్లు, వంకాయ చెట్లు ఇది ఆకంతా బొక్కలు పడిపోయినది. ఎందుకు చెప్పా? పురుగు కొట్టేసింది అంత ఆకు. వంకాయ ఏదో పడిపోయినది, ఎందుకో పడిపోయింది. తొట్టి అంతా ఎండిపోయి బొక్కలు పడిపోయినాయి. ఇదంతా ఆకే, ఇది కోడి చెట్లు ఆకే అంతా. అంతా కోడి చెట్లు ఆకే, అంత కావాలన్నది అంతా. రండి, నేను వచ్చి ఒక అరగంట నుంచి వస్తున్నాను. ఇదంతా కోసాను. ఇప్పుడు ఒక అంటాకు తీసుకొని ఒకటి కట్ చేసుకొని ఆ అంటాకు కింద వేసి దాని మీద అంతా కోసింది అయితే పెట్టి కట్టలు కట్టుకొని ఇంటికి ఎత్తుకొని పోయి మాకు మా పెద్దమ్మ వాళ్ళకి అంతే 2 వేసాను. తీసుకొని సాయంత్రం తాలింపు చేసుకొని తినేసేదే. ఈ చెట్టు ఉంది కదా, ఇది చెట్టు. ఈ ఆకులు ఇట్లా సుల్లో నుంచి వచ్చి ఆకులు పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా పెరిగిపోయే కొద్దీ కింద ఆకులన్నీ ఎండిపోతూ వస్తాయి. అవి మనం కోసేసుకోవాలి, అప్పుడే మనకు తోట నీట్గా ఉంటుంది. చెట్టు కూడా బాగా పికప్కి వచ్చి బాగా గ్రోతింగ్ అయిపోతుంది. అంతే. ఈరోజు మేము వచ్చేసి డిప్ పైపులు ఉంటాయి కదా, ట్రాక్టర్తో దున్నేయాలంటే డిప్ పైపులు వచ్చేసి మనం లాగేసుకోవాలి అంతే కదా. లేదంటే డిప్ పైపులు ట్రాక్టర్ కట్టడం వచ్చి అవి కూడా కొట్టేస్తాయి, రోటర్ వేస్తాయి.
అందుకని ఈ కైలోటి అన్ని పైపులు అనేది ఎత్తుకొని వచ్చి ఆ కైలోకి లాగేసి ఇంకా రోటర్ కొట్టేసి రోటర్ అయిపోయినాక మళ్ళీ ఆ పైపులను ఎత్తుకొని వచ్చి దీని మీద పరిచేసేది. రండి చెప్తా. టమాటో చెట్టు రండి, మిరప చెట్టు ఇది చూడండి. పూత వచ్చింది, ఈ విధంగా తెల్లగా వచ్చింది, ఈ విధంగా వాడిపోయింది. వాడిపోయి లోపల నుంచి పిండి వచ్చింది, వాడిపోయి లోపల నుంచి పిండి వస్తుందేమో. ఇదంతా ఆకే మనం కింద పోయేదంతా ఆకే. ఎవరిని చూస్తాం బావచ్చు. ఫాస్ట్గా వేస్తాం. బాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇంకోసారి వచ్చేటప్పుడు ఇంకో చెట్టుతో కొత్త రకంగా వస్తా. బాయ్. వేసుకుంటాం కదా రోజు, ఆకుకూరలు అంటాం కదా, దాంట్లో ఇది కూడా ఒక రకము. ఒకసారి ఎట్లుంటారో చూద్దాం రండి. ఆకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దగ్గరికి దగ్గరికి వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఒక్క రకంగా చిన్నగా పూత అయితే వస్తూ ఉంటుంది. అందుకే మనం ఇది చూసుకున్నట్లయితే ఎక్కడ పట్టినా చేలో గుంపులుగా ఉంటాయి. ఎందుకేమో చిన్నగా ఉన్నప్పుడే పూత వచ్చేసి రాలుతాయి. అందుకనే గుంపులు ఒక చోటగా నారు పోసినట్టు అయితే ఉంటుంది. ఇది మనం ఇప్పుడు కోసుకొని పోయి తాలింపు అయితే చేసుకున్నాము. మనం టౌన్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇప్పుడు ఈరోజు అమ్ముతారనగా నిన్న సాయంత్రంగా కోసి నైట్ అంతా నిద్ర చేసాక పొద్దున్న చమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ టైం ఉండదు, పొద్దున్నే అమ్మేసుకోవాలి కాబట్టి. మనం అట్లా కాదు, తోటలోకి వచ్చినామా, ఎంత కావాలంటే అంత కోసుకొని పోయినామా, ఇంట్లో పోయి చేసుకున్నామా, అంతే. పల్లెటూరులో అయితే ఈ విధంగా ఉంటుంది.